మామూలుగా మఠం అన్న తర్వాత అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంతో పరిచారకులు ఉంటారు. వేదాధ్యయనం చేసేవాళ్ళు, జమా ఖర్చులు రాసేవాళ్ళు, ఉత్తర ప్రత్యుత్తరాలు చూసేవాళ్ళు, వంట వాళ్ళు, పశువులను కాసేవాళ్ళు, ఇలా అనేక మంది మఠంలో ఉంటారు. వాళ్ళందరూ గుణవంతులు, శీలవంతులు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ముఖం మీద విభూతి రేఖలు ఉన్నంత మాత్రాన అందరిలో అపరిగ్రహ లక్షణంగా అన్నీ గూడు కట్టుకుంటాయని చెప్పటానికి వీల్లేదు. రోజు ఇంత అనుష్ఠానంతో, ఇంత అతిథి సత్కారంతో, నిత్య గోష్ఠులతో, వివిధ విషయ చర్చలతో మునిగి తేలుతూ ఉన్న మఠం వ్యవహారాలకు సంబంధించిన మంచి చెడ్డలు స్వామికి తెలియకుండా ఉండవు. అయితే వాటిని చిన్న చిన్న లోపాలను పరిష్కరించడానికి స్వామి అవలంబించేటువంటి పద్ధతులే మనకు అసాధారణంగా, ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మామూలుగా మఠానికి భిక్ష తీసుకొచ్చి వేసేటువంటి వాళ్ళు ఉత్తమమైనవి ఎంచి మరీ తీసుకొచ్చి మఠంలో సమర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే అతిథి సత్కారానికి ఎట్లాంటి లోటు రాకూడదని భిక్ష వేసే వాళ్ళ అభిప్రాయం అన్నమాట. అయితే ఒక్కొక్కసారి భిక్షకు తెచ్చిన వస్తువులు అన్నీ కూడా వంటలోకి రావన్నమాట. ఈ సంగతి మహాస్వామి వారు ఎలాగోకలా కనిపెడతారు. భోజనాలు అయిన తర్వాత వంట చేసిన వాళ్ళు వినేటట్టుగా, ఇవాళ పాయసంలో జీడిపప్పులంతగా కనిపించలేదే, ధర ఎక్కువగా ఉన్నదని బహుశా జీడిపప్పు తగ్గించి తెచ్చి ఉండాలి, లడ్డూలో పచ్చకర్పూరం వాసన అంతగా రావడం లేదే, దాన్ని వెయ్యడం మన వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు అంటూ మృదువుగా వ్యంగ్యంగా మందలించేవాళ్ళు మహాస్వామివారు. అలా స్వామివారు వ్యంగ్యంగా మందలించిన మరుసటి రోజు నుంచి వంటలో అన్ని వస్తువులు సమృద్ధిగా ఉండేవి. ఇలా మహాస్వామివారు ఎవ్వరినీ నొప్పించకుండా అందరినీ సరైన మార్గంలో నడిపించేవాడు. ఇలాంటి అద్భుతమైన సంఘటన మరొకటి చూద్దాం. ఒక రోజున మఠం పరిచారకుడు ఒకడు తల కింద చిన్న మూట పెట్టుకొని నిద్రపోతున్నాడు. మేస్త్రికి అనుమానం వచ్చి ఆ మూట విప్పి చూస్తే అందులో 3 కేజీల మినపప్పు వరకు దాదాపు ఉన్నాయి. మహాస్వామి వారికి సంగతంతా విన్నవిస్తాడు ఆ మేస్త్రి చెప్పిందంతా మహాస్వామివారు విని, ఆ పరిచారకుడికి మినపప్పుతో చేసే వడలంటే ఇష్టం కాబోలు. మఠంలో వంట చేసినప్పుడు అతడికి అవి సమృద్ధిగా మీరు వడ్డించి ఉండరు. ఇప్పుడు అవే మినపప్పుని మెత్తగా రుబ్బి అందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం ఇలాంటివి అన్నీ వేసి చక్కగా వడలు చేసి ఆ పరిచారకుడికి వడ్డించండి, అతడు సంతృప్తిగా తినాలి అని చెప్తాడనమాట. అలా చెప్పేసరికి ఆ సేవకుడు ఇంకెప్పుడూ కూడా అలాంటి తప్పులు చేయకుండా తన ప్రవర్తనను సరిదిద్దుకున్నాడు. అందుకే మహాస్వామి వారు ఇలా చెప్తారన్నమాట. మఠం అన్నంత మాత్రాన మఠంలో ఉన్నవారు అందరూ సత్యహరిశ్చంద్రులు కానక్కర్లేదు. ఒడ్డు నుంచి చూస్తే కృష్ణ నీరు నిర్మలంగా కనిపిస్తుంది. నీటిలో దిగి కొంత దూరం వెళితేనే అడుగున అంతా బురద కనపడుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా పైకి కనిపించేది అంతా కూడా నిజం కాదు. వాస్తవాలను పరిశీలించి మనం వారి నుండి ఇబ్బంది పడకుండా, మనం వారిని ఇబ్బంది పెట్టకుండా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవడము అనేది మహాస్వామి వారిని చూసి మనం నేర్చుకోవాలి. స్వామివారికి వాస్తవిక పరిజ్ఞానం, లోకానుభవము కూడా చాలా ఎక్కువ. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. For more updates, please subscribe my channel, like, share, comment. Thank you.